ఏపీని దేశానికే టెక్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. పెట్టుబడుల రేసులో దూసుకుపోతున్నారు. విశాఖ వేదికగా జరిగే సమ్మిట్ ను గ్రాండ్ సక్సెస్ చేసే దిశగా చంద్రబాబు, లోకేష్ విదేశాల్లో విస్తృతంగా పర్యటించారు. మరోవైపు గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ కొట్టేయాలి అనుకున్న జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వం బహుముఖ చర్యలు చేపడుతోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. ఇక గూగుల్ డేటా సెంటర్ తర్వాత ఏపీలో పెట్టుబడులపై ఫోకస్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ను ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేందుకు సింగపూర్, ఆస్ట్రేలియాలో ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ రోడ్ షోలు నిర్వహించారు. 3 రోజులు యూఏఈలోనూ పర్యటించిన సీఎం చంద్రబాబు ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తీవ్రంగా కృషి చేశారు. అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో 1-to-1 మీటింగ్లకు హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలతో పాటు యూఏఈకి చెందిన ప్రభుత్వ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. దుబాయ్లో సీఐఐ రోడ్ షోలో పాల్గొన్నారు. ఇండస్ట్రియల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్టులు, షిప్ మేనేజ్మెంట్ రంగాల్లో పెట్టుబడులపై చర్చలు జరిపారు. పెట్రోకెమికల్స్, ఇంధన, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అవకాశాల గురించి చర్చించారు. ఏడీఎన్ఓసీ, ఏపీ మధ్య సాంకేతిక సహకారంపైన స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని భేటీలో నిర్ణయించారు. అటు ఈ నెలాఖరులో లండన్లోనూ పర్యటించబోతున్నారు చంద్రబాబు. మరోవైపు ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ పర్యటన బిజీగా గడిచింది. పెట్టుబడుల వేటలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. ఏపీలో ఏఐ, విశ్వవిద్యాలయాలు, గ్రామీణ డిజిటల్ ఆరోగ్య సేవలు, టూరిజంపై ఫోకస్ చేశారు. దీంతో పాటు ఏపీలో విద్యారంగం బలోపేతం, స్పోర్ట్స్ హబ్, ఆక్వా రంగంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జేమ్స్ కుక్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ ట్రోపికల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ విభాగం ప్రొఫెసర్ క్యాల్ జంజర్తో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రొయ్యలు, చేపల పెంపకం సామర్థ్యాన్ని పెంచేందుకు CSTFCA ద్వారా ఆక్వాకల్చర్ జెనెటిక్స్ నైపుణ్యాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు గూగుల్ డేటా సెంటర్ ద్వారా దేశానికి ఇటీవల 83,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడి రావడం ఇదేనంటూ ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. గూగుల్ అమెరికాను దాటి ఇతర దేశంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి అని ఐటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో డేటా సెంటర్పై తన మార్కు బురద రాజకీయానికి వైసీపీ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల పర్యావరణానికి ముప్పు అని, ఎక్కువ నీటి వినియోగం జరగడమే కాకుండా రేడియేషన్ కూడా ఎక్కువగా ఉంటుందని విష ప్రచారాన్ని చేస్తోంది. మరోవైపు డేటా సెంటర్ అంశంపై క్రెడిట్ కొట్టేయాలని చూశారు జగన్. తమ ప్రభుత్వ హయాంలో చేసిన కృషి వల్లే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటూ డబ్బాలు కొట్టుకున్నారు. డేటా సెంటర్ను తాము వ్యతిరేకించడం లేదని, దీనివల్ల ఎకోసిస్టమ్ ఏర్పాటై మరికొన్ని కంపెనీలు విశాఖకు వస్తాయన్నారు. 87,000 కోట్లతో అదానీ ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారని, ఆ తర్వాత గూగుల్ క్లయింట్గా వాడుకుంటుందని జగన్ చెప్పుకొచ్చారు. No, we are not opposing. In fact, we are supporting this. మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది. ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు. సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకోసిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. సో దేర్ షుడ్ బి అ సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్. అయితే వైసీపీ ప్రచారంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు డేటా సెంటర్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తూనే మరోవైపు డేటా సెంటర్ ఏర్పాటుపై విష ప్రచారం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోవాలంటున్నారు. విశాఖ కేంద్రంగా యువతకు మంచి ఉపాధి అవకాశాలు రాబోతుంటే, ఏపీకి మంచి జరుగుతుంటే అసహనం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏదైతే గూగుల్ ఏఏ హబ్ విశాఖపట్నానికి రావటం ఏదైతుందో ఇది గొప్ప పరిణామం. ఈ పరిణామం మనందరినీ కూడా ఆనందాన్ని కలిగించింది. అనేక రకాల కొత్త ఆశలని చిగురెత్తించింది. గూగుల్ యొక్క చరిత్రలోనే హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికా అత్యధికంగా వచ్చిన మొదటి సందర్భం. దిస్ హయ్యెస్ట్ FDA ఎవర్ ఇన్ ద కంట్రీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇన్వెస్ట్మెంట్ రావటం అసలు ఇష్టం లేదా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. మొత్తానికి
ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిన సీఎం చంద్రబాబు తన వేటను ముమ్మరం చేస్తున్నారు. విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని శ్రమిస్తున్నారు. దీంతో ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెంత విష ప్రచారం చేసినా విజనరీ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోవడం ఖాయమంటున్నారు ఏపీ ప్రజలు.